అరబ్ దేశాల్లో టెన్షన్ నెలకొంది. యమన్పై సౌదీ అరేబియా భీకర దాడికి పాల్పడింది. యమన్ వేర్పాటువాదుల నౌకలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. ఆయుధాల సరఫరా నౌకలే లక్ష్యంగా బాంబుల వర్షాన్ని కురిపించింది. దాడులపై సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఇప్పటికే ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. తాజా పరిణామాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇరు దేశాల మధ్య. ఇప్పటికే దుబాయ్ కూడా దీనికి సంబంధించి స్పందించింది. సౌదీ అరేబియా సంయమనం పాటించాలంటూ రిక్వెస్ట్ చేసింది. యమన్ వేర్పాటువాద సంస్థకు ఆయుధాలు చేరవేయలేదంటూ యుఏఈ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినటువంటి ఒక వేర్పాటువాద దళానికి యమన్ ఆయుధాలను రవాణా చేస్తున్నట్లుగా సౌదీ అరేబియా ఆరోపిస్తుంది. ఈ మంగళవారం యమన్ ఓడరేవు నగరం ముకల్లా మీద ఈ బాంబు దాడికి పాల్పడ్డాన్ని మనం చూసాం. ఈ దాడికి యుఏఈ వెంటనే అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు, లేదు ఇదంతా అని చెప్తుంది. ఎర్ర సముద్రం ప్రాంతం అంతటా కూడా ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటుదారుల మీద యమన్ దశాబ్దాలుగా సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రియాద్ అబుదాబి మధ్య కూడా సంబంధాలను ఇది కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యమన్ను దెబ్బతీయడానికి సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది అంటూ ఆ దేశం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి మనం చూస్తే యమన్లో ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటుదారులు అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. సౌదీ అరేబియా అనుమతించినవి తప్ప ఇంకేవి కూడా లోపలికి రావడానికి లేదు. వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఆ మొత్తం భూభాగంలో అన్ని బోర్డర్స్ని కూడా వాళ్ళు క్లోజ్ చేశారు. అక్కడ క్రాసింగ్లకు సంబంధించి అలాగే విమానాశ్రయాలు ఓడరేవులకి సంబంధించి మొత్తం 72 గంటల పాటు కొత్తగా ఏ ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి లేదంటూ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పాస్ చేయడం జరిగింది. అయితే అక్కడ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఒక నోటీస్ని రిలీజ్ చేసింది. యుఏఈ ఈస్ట్ తీరంలో ఉన్నటువంటి ఒక ఓడరేవు నగరం ఫుజైరా నుంచి ఓడలు అక్కడికి చేరుకున్న తర్వాత ఇదంతా కూడా జరిగింది అంటున్నారు. ట్రాకింగ్ పరికరాలను అన్నింటినీ అక్కడ ఓడల్లో ఆపేసి అక్కడ సిబ్బంది పెద్ద మొత్తంలో ఆయుధాలను లేదంటే ఈ వెపన్స్ యుద్ధ వాహనాలను అక్కడ దించారు అనేది సౌదీ అరేబియా చెప్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికీ అంటే ఈ నేపథ్యంలోనే మేము దాడులు చేయాల్సి వచ్చింది, భారీ ఎత్తున ఆయుధాలను సప్లై చేస్తున్నారు అనేది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినటువంటి ఈ వేర్పాటు దళాలకి ఆయుధాలను రవాణా చేస్తున్నారని, ఆ ఆయుధాలకు సంబంధించినటువంటి కంటైనర్స్ మీద మేము అటాక్స్ చేసాం, ఆ షిప్పుల మీద మేము అటాక్స్ చేసాం అని చెప్పి సౌదీ అరేబియా చెప్తుంది. కాకపోతే ఇదంతా కూడా లేదు, ఇదంతా జస్ట్ డ్రామా జరుగుతోంది, ఇక్కడంతా మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇంకో పక్క యమన్ చెప్తుంది. హౌతీల విషయంలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఒక తీవ్ర గందరగోళ పరిస్థితి, ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దేశాల మధ్యలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ దేశాలన్నీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. తొందరపడొద్దు, ఉద్రిక్తతలకు దిగొద్దు అని సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూ కెన్ సీ దోస్ విజువల్స్. అక్కడ అటాక్స్ జరిగిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ని నేను మీకు చూపిస్తున్నాను. పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఈ అటాక్స్ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. కాకపోతే ఎవరైనా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారా లేదా అనేది ఇప్పటి వరకు అఫీషియల్గా కౌంట్ బయటికి రాలేదు. బట్ ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయి ఉంటారు అంటూ ఏమన్నా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఈ ఆయుధాలకి సంబంధించినటువంటి ఇల్లీగల్గా ఇంపోర్ట్ చేసినటువంటి ఆయుధాలకు సంబంధించిన ఓడల మీద మేము దాడులు చేసామని చెప్తున్నప్పటికీ మరోపక్క లేదు, ఇవి కావాలని కుట్రపూరితంగా చేసినవే, మమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది అని చెప్పేసి ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. యమన్ ఈ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉంది, చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో మేము బలమైన సమాధానం చెప్పి తీరుతామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొకసారి అరబ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ మధ్యనే కొంచెం పరిస్థితులు నార్మల్ అవుతున్నాయి. ఇక అరబ్ దేశాలన్నీ లేదంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో ఇప్పుడు ఇలా
ఈ దాడులు యుఏఈ వరుసగా ఈ దాడులకు పాల్పడ్డాన్ని కొంత తీవ్రమైనటువంటి పరిణామంగా చూస్తున్నారు. సౌదీ అరేబియా ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యమన్ ఆయుధాల విషయంలో ఇన్వాల్వ్ అయింది అని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇతర ఇస్లామిక్ కంట్రీస్ కూడా కొంత ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఎవరు దాడులు చేసుకోవద్దు అని కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ సిచ్యువేషన్స్ కొంత ఉద్రిక్తంగా మారే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ విషయాన్ని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం Ba